హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయగిరి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే దాసరపల్లికి అయితే వచ్చాము తేనె కోసము. రియాజు తేనె వెతికి మాకు పట్టించాడండి. ఇదండి తీసిచ్చాడు ఈ తేనెని. ఈ తేనె మనం ఎట్టా తీసామో మీరు స్కిప్ చేయకుండా చూడండి. మ్యాన్ వర్సెస్ హనీ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు మనం చిన్న వీడియో అయితే తీసుకుని వచ్చాము. ఒక్క తేనె తీగ కూడా దాడి చేయకుండా అయితే మనకు తేనె తీసిండు రియాజు. ఇదండి చూడండి, ఉదయగిరి చూస్తున్నారు కదా, మ్యాన్ వర్సెస్ మక్కీ. రియాజ్ అయితే మనకు ఎట్ట తేనె తీసాడు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనమైతే అడవిలో అయితే ఎంటర్ అయ్యామండి. చూడండి, రియాజ్ అయితే మాకు దట్టమైన అడవిలో ప్రయాణం అయితే ఉందండి. చూడండి, ఆఫదుస్తో బాయ్ మ్యాన్ వర్సెస్ మక్కీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది 2వ ఎపిసోడ్. అంటే వెతుకుతున్నామండి తేనెకైతే. ఇతను 100% ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. నేను ఇంకా చూసి పెట్టాడేమో అని నేను అనుకున్నాను, కానీ వెతకాలంట. మ్యాన్ వర్సెస్ తేనె. ఇప్పుడు మేము తేనె అయితే హంట్ చేస్తున్నాము. రియాజ్ కళ్ళు మానవుల కళ్ళు కంటే 1000 రెట్లు ఎక్కువగా షార్ప్ ఉన్నట్టున్నాయి. 1కి 2 సార్లు చూస్తున్నాడు చెట్టు పైకి. చూస్తున్నారు కదా, అబ్బా ఈ దట్టమైన అడవిలో అయితే తేనె వెతుకుతున్నామండి. చూద్దాం. దానికి ఇక్కడైతే రియాజ్ మీరు ఇస్తాను. ఇక్కడైతే తేనె ఉందని చూశాడంట. చూస్తున్నారు కదండి, తేనెకైతే నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదండి తేనె అయితే ఎక్కడ ఉంది చూడండి. ముళ్ళు అయితే గుచ్చుకుందండి. చూడండి, ముళ్ళు గుచ్చుకుంది. అంటే చూపిస్తానే. తేనె అంటే మామూలు కష్టాలు కాదండి. ఇదండి ముళ్ళు తీస్తున్నాడు. అబ్బా, రియాజ్ ఒంట్లో రక్తం లేదండి, తేనె ఉంది. ఒక్క బొట్టు కూడా రక్తం రాలేదు. వచ్చిందండి ఒక రక్తం బొట్టు. సొబ్బి కాను కష్టాలు నష్టాలు సొబ్బి మామ ఉన్నానే యూస్కు. చూడండి, ఈ దట్టమైన అడవిలో అండి తేనె అయితే వెతికాము. ఎట్టోగట్ట లాస్ట్గా దొరికింది తేనె. అంటే ఈ దట్టమైన అడవిలో అయితే ఖచ్చితంగా తేనె ఉంటాడని రియాజ్ కాన్ఫిడెన్స్కి ఒక 2 మార్కులు ఇచ్చేయచ్చండి. ఇక్కడ చుట్టూ ఉన్న కొమ్మలు అయితే కట్ చేసి ఉంటున్నాడు నీట్గా. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా తేనె అయితే తీయడానికి రెడీ అయిపోయింది రియాజు. నేనైతే కవరు వేసుకున్నాను ముఖం మీద. ఇప్పుడు ఆ తేనె తీగలు ఖచ్చితంగా దాడి చేయమని చెప్తున్నాడు రియాజు. అయినా ఒకవేళ దాడి చేసే తట్టుకునే శక్తి నాకైతే లేదండి, రియాజ్కు ఉందేమో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఈ మ్యాన్ వర్సెస్ మక్కీ ప్రోగ్రాము. ఈ తేనెటీగలు మనము ఇప్పుడు లేపబోతున్నాడు రియాజ్ తేనెనైతే. మనం ఒకసారి చూద్దాము దగ్గర పోయి. చూస్తున్నారు కదండి, ఒరిజినల్ స్వచ్ఛమైన తేనె అండి ఇది. చూడండి, రియాజ్ సామాన్యుడు కాదండి.
ఏమైనా అవార్డులు ఏమైనా మిగిలి ఉంటే రియాజ్కి ఇవ్వాలా? వీడియో చూస్తున్నారు కదండి, ఇది ఇంకొంచెం దగ్గరికి పోదాము. ఇదండి తేనె అయితే ఒక్కొక్క తేనె తీగ లేస్తూ ఉంది. దాడి చేసిందంటే హాస్పిటల్ పాలవ్వాల్సిందే. రియాజ్కి అయితే ఏం కాదు, ఎందుకంటే రియాజ్ కూడా వాళ్ళలో కలిసిపోయాడు కాబట్టి. తేనెటీగల్లో లేస్తున్నాయి, చూద్దాం ఎలా లేపుతాడు. నాకైతే భయం వేస్తుంది, మామూలు భయం కాదండి, వణుకుపోతున్నాయి చేతులు, అవి ఆడ కరుస్తాయోనని. రియాజ్ అయితే ఒక్కసారి కమిట్ అయితే రియాజ్ వినడని చూస్తున్నాడు. ఫోన్ అయితే వస్తుంది రియాజ్కి. రియాజ్ కూడా వీడియో తీసుకుంటున్నాడండి, చూస్తున్నారు కదా. తేనె ఇప్పుడు చూసాము, రియాజ్ కట్ చేసి తేనెటీగలు అయితే చేతులు పట్టుకుంటాడు, దాన్ని కట్ చేస్తున్నాడు. రెడీ, 1 2 ఒక్కొక్క తేనెటీగ అయితే లేస్తూ ఉంటుంది. ఇది మ్యాన్ వర్సెస్ హనీ. आता है, दिखता है क्लैरिटी। अच्छा होगा यार, जमता है। ఇప్పుడు చూద్దామా, ఇంకా దగ్గర పోయి చూపిస్తాను. దాన్ని కట్ చేస్తున్నారు రియాజ్ అయితే. ఒక్కొక్క తేనెటీగ లేస్తూ ఉంది. ఇదండి తేనెటీగలు అయితే లేస్తూ ఉన్నాయండి. కట్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కట్ చేస్తున్నాడు. దెక్కురియా కట్ చేసేసాడు. ఇద్దండి, అబ్బా గుంపులు అయితే తేనెటీగలు ఇద్దండి. ఈ గనక దాడి చేస్తేనండి మనం ఇంకా అంతే సంగతి. రియాజ్కి మటుకు ఒక్క తేనెటీగ కూడా టచ్ చేయటం లేదు. అంటే నాకు తెలిసి ఫస్ట్ తేనెటీగ రియాజ్కి టచ్ చేసిన తర్వాత నాకు టచ్ చేయాలేమో. చూస్తున్నారు కదా, ఇద్దండి ఒరిజినల్ తేనె అండి ఇది కదండి, అసలు సిసలైన తేనె. ఏది రియాజ్ చేతుల్లో ఇదే తేనెటీగలు అయితే వచ్చున్నాయి. అదైతే తీసేశాడు తేనెనైతే. నేనైతే కవర్ తీయవచ్చు, కానీ ఎందుకు రిస్క్ అండి. ఇదండి తేనెటీగలు. ఏది రియాజ్ తేనె అయితే నా తల మీద చూడండి గిర్రని తిరుగుతూ ఉన్నాయి. రియాజ్ చేతులు అయితే అది రియాజ్ చూస్తున్నారు కదా, నొక్కులే చూస్తున్నారు కదా. ఇదండి తేనె అంటే ఒరిజినల్ తేనె అండి. మ్యాన్ వర్సెస్ హనీ హంటింగ్లో మనకైతే తేనె దొరికిందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనమైతే ఇంకో తేనెని వెతకడానికి పోతున్నాము. రియాజ్ నేను కూడా పట్టుకోవచ్చు, అది పట్టుకో. ఇదండి, ఇదైతే రియాజ్ నాకు తీసుకొని పోమన్నాడు. థ్యాంక్ యూ రియాజ్. ఇదైతే మనం ఇదండి ఒరిజినల్ తేనె. ఇది మనము గిర్రని తిరుగుతున్నాయి తేనెటీగలు అయితే. అబ్బా अरे हाथ में बढ़िया दे हेले पकड़ रियाज क्या होता है, क्या करते हैं? काटे नहीं बैठते हैं कई के लिए इससे हमारे हाथ में पड़ते हैं. बैठिंది क्या होता है, మహేని తీయగడర రహతా. చూస్తున్నారు కదా, కూర్చొని ఏమవుతుంది నేనున్నాను కదా నీకే అంటున్నాడు. తేనెటీగల్ని నమ్మలేస్తాను నేను కావాలంటే అంటున్నాడు రియాజ్. ఇంకో తేనెనైనా వెతకడానికి పోతున్నామండి. తేనె తీయాలన్న ఎక్స్పీరియన్స్ ఉండాలా అండి. ఇప్పుడైతే మనం కొంచెం మనమైతే కొంచెం బయటికి వచ్చాము. ఊపిరి ఆడటం లేదు కవర్లో.
రియాజ్ అయితే చూశారు కదండి, తేనె అయితే తీశాడు. ఇదండి ఒరిజినల్ తేనె అండి. మనము ఉదయగిరి నుంచి దాదాపు 50 కిలోమీటర్లో 40 తీసేయండి, 5 కిలోమీటర్లు అయితే వచ్చాము మేము తేనె కోసం. ఇదండి తేనె తీగలు చూడండి ఎట్లా కూర్చుని ఉన్నాయి. తేనె ఇదైతుంది.